హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని ఫ్యాక్ట్స్. నా ఛానల్ మానిటైజ్ అయ్యాక నేను చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది. సో యూజువల్లీ ఛానల్ మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ ఇంతకుముందు ఎలా ఉండేవంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైమ్ అవర్స్ ఉండాలి, ఆర్ ఎల్స్ 90 డేస్లోనే 10 మిలియన్ వ్యూస్ అనేది ఉండాలి, అంటే 1 crore వ్యూస్ అయితే ఉండాలి. సో నా ఛానల్ అయితే ఫేస్లెస్ అండి. నేను ఫేస్ అనేది యూస్ చేయకుండా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో నా టార్గెట్ వచ్చేసి షార్ట్స్ 90 డేస్లోనే 10 మిలియన్ అంటే 1 crore వ్యూస్ అనేది నేను టార్గెట్గా పెట్టుకున్నాను అనమాట. సో నాకైతే ఆఫ్టర్ 2 months తర్వాత ఒక మెయిల్ అయితే వచ్చింది మానిటైజేషన్కి అప్లై చేసుకోమని చెప్పేసి. యాక్చువల్లీ అది రిక్వైర్మెంట్స్ రీచ్ అయిన వాళ్ళకి వస్తుందన్నమాట. నాది ఇంకా 10 మిలియన్ కంప్లీట్ అవ్వలేదు. సో ఎందుకు వచ్చింది, అలా ఎలా వచ్చింది అని చెప్పేసి నేను యూట్యూబ్లో ప్రాపర్గా సెర్చ్ చేసి చూస్తే న్యూ అప్డేట్ గురించి నాకు తెలిసిందనమాట. సో ఆ న్యూ అప్డేట్ ఏంటి అంటే అది 500 సబ్స్క్రైబర్స్ అండ్ 90 డేస్లోనే 3 మిలియన్ వ్యూస్ ఉన్నాయంటే దానికి కూడా మనకి మానిటైజేషన్ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఆల్రెడీ 6000 అబౌవ్ సబ్స్క్రైబర్స్ని, అలాగే 83 lakhs వ్యూస్ అయితే ఉన్నాయి. సో అందుకనే నాకు మెయిల్ వచ్చిందని అర్థమైంది అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యి నేనైతే అప్లై చేసేసాను అనమాట. బట్ నాకు ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి ఇలా మనకి రీయూజ్డ్ కంటెంట్ ఉంటుంది కదా, అలా వచ్చింది. మీరు యూజ్ కంటెంట్ చేశారు అని చెప్పేసి. సో నేను అన్ని డూస్ ఏంటి డోంట్స్ ఏంటి అన్ని క్లారిటీగా చూసుకొని మళ్ళీ అప్లై చేశాను. సో మళ్ళీ సెకండ్ టైం అయితే నాకు కంగ్రాచులేషన్, యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెంటనే అన్నీ టర్న్ ఆన్ చేసుకుందామని అనుకున్నాను ఎర్నింగ్స్. బట్ నాకు ఒక బిగ్ షాక్ తగిలింది. సో నార్మల్గా నేను మానిటైజేషన్కి అప్లై చేసింది 500 అబోవ్ సబ్స్క్రైబర్స్తోని 3 మిలియన్ కంప్లీట్ చేశాను కాబట్టి. సో ఇక్కడ మానిటైజేషన్ 500కి ఏం ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి, 1000కి ఏం ఫీచర్స్ అవైలబుల్ ఉంటాయని చెక్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే యాడ్ రెవెన్యూ అనేది 500తో చేసిన వాళ్ళకి యాడ్ అవ్వదు. అంటే ఒకసారి ఇదైతే మీరు చూడండి, మానిటైజేషన్ ఫీచర్స్లోని ఛానల్ మెంబర్షిప్ అవైలబుల్గా ఉంటుంది, సూపర్ చాట్ ఆర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్, షాపింగ్ ఫీచర్స్ వరకు ఉంటుంది. బట్ యాడ్ రెవెన్యూ కానీ షార్ట్స్ ఫీడ్స్ వ్యూస్కి కానీ మనీ రావు. 500 సబ్స్క్రైబర్తో మీరు మానిటైజేషన్ చేసుకుంటే దానివల్ల ఎలాంటి యూజ్ లేదు అని అయితే నాకు పర్సనలీ అనిపించింది. బికాజ్ ఛానల్ మెంబర్షిప్ ఎవరు వచ్చేసి మనకి ఫేస్లెస్ ఛానల్స్కి ఎవరు వచ్చి కొనుక్కొని మరీ జాయిన్ అవ్వరు. సూపర్ చాట్లు థ్యాంక్స్ ఇవన్నీ జరగాలన్నా మెంబర్షిప్ అనేది మెయిన్ ఉండాలి. అండ్ లైవ్ ఇవ్వడానికి మనం చేసేది ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ కోర్స్. సో షాపింగ్ ద్వారా మేబీ ఏమైనా రావచ్చు, బట్ అది కూడా చాలా కష్టం, అతి కష్టం. సో యాడ్స్ మీద ఏమైనా రావాలి, బట్ అది 500 సబ్స్క్రైబర్స్లో అవైలబుల్ లేదు. సో నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏంటి అంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వ్యాలిడ్ అవర్స్, ఆర్ ఎల్స్ 90 డేస్లోని 10 మిలియన్ వ్యూస్ ఉంటే మనకి చూడండి ఇవన్నీ టిక్స్ ఉన్నాయి కదా, అలా 1000 సబ్స్క్రైబర్స్లో మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట ఆ ఫీచర్ అనేది. సో ఇప్పుడు నా సెకండ్ టార్గెట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ 4000 వ్యాలిడ్ అవర్స్, అది కూడా వీడియోస్లోనే ఉండాలి, షార్ట్స్లో ఉండకూడదు, ఆర్ ఎల్స్ 90 డేస్లోని 10 మిలియన్ వ్యూస్. బట్ నాకు ఇంకా 2 డేసే ఉంది. సో ఇది వీలవ్వదు కాబట్టి 4000 వ్యాలిడ్ నేను ఖచ్చితంగా చేయాల్సిందే. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.